వరంగల్ మహానగరంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు స్థలాలు కనిపిస్తే చాలు కబ్జా రాయిళ్లు ఇట్టే వాలిపోతున్నారు. చివరకు బీఆర్ఎస్ పార్టీ కోసం కేటాయించిన స్థలాన్ని కూడా వదలలేదు. బీఆర్ఎస్ పార్టీ కోసం కేటాయించిన స్థలంలోనే ఏకంగా కమర్షియల్ నిర్మాణాలు చేపట్టారు. పార్టీ జాగాను దర్జాగా కబ్జా చేసి షట్టర్లు నిర్మించి టూలెట్ బోర్డు పెట్టినా ఇటు అధికారులు అటు బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే ఓ చెరువు సికం భూమిని బీఆర్ఎస్ కు కేటాయించడం ఏంటని గతంలోనే ఏబిఎన్లో కథనాలు ప్రసారం అయ్యాయి. వరంగల్ జిల్లాలో ప్రధాన కార్యాలయం కడతామంటూ అప్పటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఖమ్మం హైవే రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంపై కన్నేశారు. అధికారం ఉండడంతో అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ బీఆర్ఎస్ నేతలకు ఎకరం స్థలం ఇవ్వాలని జీవో 48, 167, 158 నంబర్లతో ఆదేశాలు ఇచ్చారు. దీంతో వరంగల్ జిల్లా కలెక్టర్ బి గోపి ఎకరం స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ పేరుతో లోకల్ ఎమ్మెల్యే నరేందర్కు కేటాయించారు. గతేడాది మే 11న దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ భూమి అప్పజెప్పారు. అదే నెల 20న మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కానీ 10 నెలలైన ఆఫీస్ కట్టలేదు. వరంగల్లోని నాయుడు పెట్రోల్ బంక్ జంక్షన్ సమీపంలో మెయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో ఎకరం స్థలాన్ని రెవెన్యూ శాఖ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం కోసం కేటాయించింది. సుమారు 240 కోట్ల విలువ చేసే 4,840 గజాల స్థలాన్ని కేవలం 4,84,000కు అప్పనంగా రాసిచ్చారు. అంతేకాకుండా స్థలం చాలట్లేదనే పేరుతో బీఆర్ఎస్ లీడర్లు రాత్రికి రాత్రే పక్కనే ఉన్న పుల్లయ్యకుంట చెరువు స్థలాన్ని కూడా కబ్జా చేసి మొరంతో నింపేశారు. తాజాగా ఈ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించడం సంచలనం కలిగించింది. ఇక్కడ భూమి పూజ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం లెవలింగ్ చేసిన స్థలంలో తాజాగా ఇలా గోడౌన్ దర్శనమిస్తోంది. కొద్ది రోజులుగా మెయిన్ రోడ్డును ఆనుకొని 2 షట్టర్లతో వాణిజ్య సముదాయ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం దాని టూలెట్ బోర్డు పెట్టారు. అయితే ఈ షాపులు ఎవరు కట్టారో తెలియదు. కానీ జరుగుతున్న బీఆర్ఎస్ శ్రేణులు స్పందించడం లేదు. అయితే పార్టీ పేరుతో తీసుకున్న స్థలంలో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వరంగల్ జిల్లాలోని నాయుడుపం సమీపంలో సుమారు 4,000 గజాల జాగను 2023లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్య మేడమ్ను అప్పటి ఎంఆర్ఓ ఫన్నీ గారు వీళ్లకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 4,800 రూపాయల చొప్పున ఒక 40-50 వేల గజాల చొప్పున పలికే జాగను అతి తక్కువ ధర 4,000 రూపాయల అక్షరాల 4,000 రూపాయలతోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం అప్పటి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అటువంటి జాగాలో కమర్షియల్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయి? మరి కమర్షియల్ నిర్మాణాలు రిజిస్ట్రేషన్ చేసింది పార్టీ కార్యాలయం కోసం. అటువంటి పార్టీ కార్యాలయం రిజిస్ట్రేషన్ కోసం చేసిన జాగాను కమర్షియల్ నిర్మాణాలు భూ కబ్జాదారులు దాంట్లో నిర్మాణాలు చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం కానీ అప్పటి ప్రజాప్రతినిధులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రజాప్రతినిధులు కూడా మౌనం పాటిస్తున్న దీని మీద ఎటువంటి అధికారుల చలనం లేదు. అక్రమ నిర్మాణాలు జరిగినా కూడా దీని వెనుక ఎవరుండి ఏం చేస్తున్నారో తెలియదు. దీనిపై మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటువంటి నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణమే విచారణ చేసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేయాలని చెప్పని అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణం జరిగిన చోట ఆ నిర్మాణం కూడా కూలగొట్టాలని చెప్పని మున్సిపల్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ స్థానిక నేతల సహకారంతోనే ఓ బిల్డర్ నిర్మాణం చేపట్టారన్న ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఇది 1-2 రోజుల్లో జరిగేది కాదని, మెయిన్ రోడ్లో అది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ నిర్మాణం జరిగిందంటే పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు చెబుతున్నారు. వెంకటపేట పుల్లయ్యకుంట ప్రాంతం నాయుడు పెట్రోల్ పంప్ ఏరియా ఇది. ఇక్కడ మొన్న 2023 బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వారి యొక్క పార్టీ కార్యాలయం నిమిత్తం అని చెప్పి ఇక్కడ
4,000 రూపాయలు అతి తక్కువ ధరతోని వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు అని చెప్పి గౌరవ కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు వచ్చి ఇక్కడ శంకుస్థాపన భూమి పూజలు ఇవన్నీ చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత చూస్తే ఒక నెల 2 నెలల తర్వాత ఎలక్షన్లు రావడంతోనే అందులో వేరే వాళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తాను. అంటే అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని మరి వాళ్ళకి అమ్ముకున్నారా, వాళ్ళ సొంత లాభం కోసం అమ్ముకున్నారా, లేకపోతే వాళ్ళ బినామీగా అప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకున్న అనేది ఎవరికి జనం పరిశాన్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వెంటనే అటు స్థలాన్ని ఇప్పుడున్నటువంటి గౌరవ మంత్రివర్యులు స్థానిక మంత్రివర్యులైనటువంటి కొండా సురేఖ మేడం గారు వెంటనే దీనిపై తక్షణ చర్య తీసుకోవాలని, దాంతో పాటు ఇక్కడ అనేక ఎకరాలు ఉన్నటువంటి మొత్తం చెరువంతా కూడా పుల్లాయకుంట చెరువంతా కూడా కబ్జాకు లోనైపోయింది. ఆ కబ్జా చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ వెనుక ఎలాంటి అధికారులైనా ఉండొచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉన్నారు. అందుకని అంత పెద్ద కబ్జా జరిగినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళ యొక్క హస్తం ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం. నా పేరు ఇట్కాల అశోక్, రంగేపేట, వరంగల్. రెవెన్యూ అధికారులు మాత్రం ఆ స్థలాన్ని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి కేటాయించడంతో అక్కడ జరిగే నిర్మాణాలు తమకేమీ సంబంధం లేదన్నారు. అయితే ఆ స్థలం ఆక్రమణకు గురైందని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిర్యాదు అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం దీనిపై మౌనంగా ఉండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.